టు యోయో సినీ టాకీస్. హన్సిక బాలీవుడ్ లో బాలనటిగా మెప్పించిన ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా దేశముదురుతోనే కుర్రకారు గుండెను కొల్లగొట్టింది. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కొంతకాలం నుండి తెలుగులో అవకాశాలు తగ్గినా తమిళంలో మాత్రం ఓ వెలుగు వెలుగుతోంది. అక్కడ ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. 15 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన హన్సిక అప్పుడే 50 సినిమాల మార్కును అందేసుకుంది. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా రాకపోయినా తమిళంలో మాత్రం వరుస సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అసలు హన్సిక సినీ ఇండస్ట్రీలో ఎలా అడుగుపెట్టారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. హన్సిక పూర్తి పేరు హన్సిక మోత్వాని. 1991 ఆగస్టు 9న ప్రదీప్ మోనా దంపతులకు మహారాష్ట్రలోని ముంబై పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి ప్రదీప్ వ్యాపారవేత్త, తల్లి మోనా చర్మ వ్యాధి డాక్టర్. అలాగే హన్సికకు ప్రశాంత్ అనే తమ్ముడున్నారు. ఇక వారిది మాతృభాష సింధీ. వారి కుటుంబం బౌద్ధ మతం నమ్ముకున్నారు. ఇక హన్సిక చదువు విషయానికొస్తే ముంబైలోని పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమె ముంబైలోని శాంటా క్రూజ్లోని ఇంటర్నేషనల్ కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందింది. ఆమె బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వలె అదే అపార్ట్మెంట్లో నివసించారు. ఇక చదువుకునే సమయంలో చాలా చురుకుగా ఉండేది. దీంతో చిన్నప్పటి నుండి సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్సులు వేసేది. హన్సిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే 25 అనారోగ్య పిల్లలను విద్య కోసం ద్రవ్య మద్దతును అందిస్తోంది. మరియు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న 10 మంది మహిళల వైద్య అవసరాలను తీరుస్తోంది. పట్టణ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనను సృష్టించడానికి చెన్నై బ్రాండ్ అంబాసిడర్ గా పిలుస్తారు. 2014లో ఫోర్బ్స్ యొక్క 250 ప్రముఖుల జాబితాలో ఆమె 100వ స్థానం సంపాదించింది. తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉరూతులోగించిన హన్సిక తను శంభుకే సొంతమని అప్పట్లో ఓపెన్ గా చెప్పేసింది. తమ గురించి హల్చల్ చేస్తున్న పుకార్లన్నింటికీ మేం లవ్ లో ఉన్నమాట నిజమే అంటూ ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ ఆ బంధం కాస్త బెడిసి కొట్టడంతో నా దృష్టంతా కెరియర్ పైనే అని ప్రకటించింది. కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని చదివిపిస్తానని తెలిపింది. అయితే తాను ఏమాత్రం సమయం దొరికినా రకరకాల వంటలు చేస్తానని చెప్పింది. అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టి రావడం అంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్టైన్మెంట్ తన బ్రదరే అంటూ కితాబ్ ఇచ్చేసింది. హన్సిక చాలా సీరియల్లోనూ సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై వంటి సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అవే కాకుండా హవా, కోయి మిల్ గయా, అబ్రకదబ్రా, జాగో వంటి సినిమాల్లో కూడా కనిపించింది. 2007లో పూరి జగన్నాథ్ తీసిన దేశముద్రు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టిని తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. అంతేకాకుండా తన నటనకు ఉత్తమ నటీమణిగా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీ సినిమాలో ఆడి పాడింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రామ్తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. అంతేకాదు తన నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక తదుపరి వచ్చిన బిల్లా సినిమాలో ప్రభాస్ సరసన ప్రియగా గెస్ట్ రోల్లో నటించింది. ఇక తరువాత జయభవ సినిమాలో కళ్యాణ్ రామ్తో జతకట్టిన ఆ చిత్రం ఊహించని అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక నితిన్ హీరోగా సీతారాముల కళ్యాణంలో నటించింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కొన్ని రోజుల తర్వాత తన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది. అలా 2011లో మాపిళ్ళై సినిమాతో తమిళంలో బోణీ కొట్టిన విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనకడుగేయకుండా హిట్ కోసం పట్టుబట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత విజయ్ సరసన్ నటించిన వేళాయుధం సినిమాతో విజయాన్ని అందుకుంది. అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల్లో నటించింది. దీంతో తెలుగులో కంతిరిగా, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సంథింగ్ సంథింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని అలరించి వరుస హిట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా ఆప్కా సరూర్ సినిమాతో ఎమ్మడి లక్ ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో మనీ హైతో హనీ హై సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. 2013లో విడుదలైన సింగం 2లో నటనకు గాను అందరి ప్రశంసలు అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇక తదుపరి తమిళంలో బిర్యానీ, వాలు, మాన్ కరాటే సినిమాలు చేసింది. దీంతో తమిళంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2014లో తెలుగులో పాండవులు 9 అనే సినిమాలో చేసినప్పటికీ ఈ చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రవితేజ సరసన పవర్ సినిమాలో చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో పూర్తిగా తమిళ సినిమాల మీద దృష్టి సారించింది. కాగా అందులో
అర్ణమనై, మేఘమన్, అంబల రోమియో తులిట్టి, వాలు, పులి ప్రిన్సెస్, అరణ్మయి 2, పోకిర్ రాజా, ఉయిరే ఉయిరే, మణితన్, బోగన్ల్ లాంటి తమిళ సినిమాలతో పాటు విలన్ అనే సినిమా మలయాళంలో చేసింది. దీంతో తమిళ మలయాళీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత హీరో గోపీచంద్ సరసన గౌతమ్ నందా సినిమా చేసినప్పటికీ అంత పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో మళ్లీ తమిళంలో గులేబగావాలి ప్రభుదేవ సరసన చేసి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇక ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయప్రద పాత్రలో బాలకృష్ణతో స్టెప్పులు వేసింది. ఇక ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషలో మహాలేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇక మొత్తానికి హన్సిక దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లలో ఒకరిగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఆమె హీరోయిన్ గా మరిన్ని సినిమాలు చేయాలని, తన అభిమానులను అలరించాలని ఆశిద్దాం.